చంద్రబాబు గారి నాయకత్వం చూసుకోండి జీవితమంతా సైకిలే ఉండాలా చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం నాయకత్వం పల్లెరాజు రెడ్డి నాయకత్వం పల్లె సింధూరి మేడ నాయకత్వం పల్లె సింధూరి మేడ నాయకత్వం పల్లె కిషోర్ సార్ నాయకత్వం పల్లె కిషోర్ సార్ నాయకత్వం నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం పల్లెరాజు నాయకత్వం గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం మనం ఈ రాష్ట్రంలో ఫస్ట్ ఇసుక ఉచితంగా ఇచ్చిన సందర్భంగా చంద్రబాబు నాయుడుకి పాలాభిషేకం చేయడం జరిగినది. దీంట్లో ఫస్ట్ నెంబర్ 1 భవన నిర్మాణ కార్మికులు ఎక్కడున్నా రాష్ట్రమంతా చంద్రబాబుకు పాలాభిషేకం చేయవలసిందిగా కోరుతున్నాం. 2 ట్రాక్టర్ల వాళ్ళు కూడా మనం బతికేదానికి చంద్రబాబు నాయుడు మన పక్షాన్ని నిలబడి ఉచిత ఇసుక ఇచ్చినారు కాబట్టి వీళ్ళు కూడా పాలాభిషేకం చేయవలసిందిగా కోరుతున్నాం. సామాన్య మానవులు ఎవరైనా సరే చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేసి ఆయన మనము జీవితం అంతా రుణపడి ఉండాలని మరీ కోరుతున్నాం. ఈరోజు శుభదినం. ముఖ్యంగా సామాన్యులు తన్నింటి కోటీశ్వర్ల వరకు, తర్వాత బేదారులు తన్నింటి తాపీ మేస్త్రి వరకు, తర్వాత వచ్చేసి ప్రతి ఒక్క కూలి ఈరోజు సంతోషంతో పండగ చేసుకునే రోజు. ఎందుకంటే ఇంతకుముందు గవర్నమెంట్ లక్షలాది రూపాయలు దోచుకున్నది. ఇప్పుడు సామాన్యుడు కూడా సంతోషంతో ఇల్లు కట్టుకోగలడు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇంతకుముందు ఒక ట్రాక్టర్ ఇసుక తీసుకోవాలంటే 8,000, 9,000, 10,000 కూడా అయింది. ఇప్పుడు ఫ్రీగా ఇసుక తీసుకున్నా అంటే చాలా సంతోషం కదా. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఎప్పుడైనా సరే సామాన్యులకు అందుబాటులో ఉన్న విధంగా చట్టాలు తీసుకురావడము, వాళ్ళకు లబ్ధి చేరే విధంగా నిత్యావసర సరుకులు కావచ్చు, ప్రయాణ సరుకులు కావచ్చు, ప్రయాణంలో కావచ్చు, ఏ విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఆదర్శంగా ఉండే విధంగా భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడు కూడా అదేవిధంగా 2024 ముఖ్యమంత్రి ఆయన అయినారు, 2029లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకంటే సామాన్యులకు అందుబాటులో విధంగా, అందరికీ అందుబాటులో ఉండే విధంగా ధరలు కావచ్చు, తర్వాత వచ్చేసి సూపర్ 6 పథకాలతో ఖచ్చితంగా రాష్ట్రం మళ్ళీ నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉంటుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ అవుతారు. ఈ విషయంలో ఎటువంటి సందేశం లేదు. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నల్లమాడ ప్రజలకు ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై చంద్రబాబు నాయుడు, జై పల్లెరాజు రెడ్డి గారు, జై పల్లె సింధూరారెడ్డి గారు, జై పవన్ కళ్యాణ్ గారు. ఓకేనా. కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పాత ఇసుక పాలసీని రద్దు చేస్తూ కొత్త పాలసీని ఈరోజు జీవో విడుదల చేయడం జరిగింది. ఈ పాలసీతో దాదాపు 15-16 కార్మిక వర్గాలకు చేయూతనిస్తుంది. ఎలా అంటే భవన కార్మికులు, తాపీ మేస్త్రీలు, చెక్క వాళ్ళు, ఇనుప కడ్డీలు, సిమెంటు, చాలా పెయింటర్సు, చాలా వర్గాలకు అనుకూలంలో కానీ అందుబాటులోకి వచ్చింది ఇసుక. ఈరోజు కూలీలు కానీ బాగా ఇది చేసుకునే దానికి ఉంది. నిరుపేదలు కూడా ఇంతకుముందు గత ప్రభుత్వంలో నిరుపేదలు పైన నీళ్లు కారుతా అంటే మీ ఇంటికి సిమెంట్ వేసుకోవాలంటే 4 గోళాలకు కానీ 5,000-6,000 రూపాయలు పెట్టి ఇసుక కొనే రోజులు. ఈరోజు ఉచితంగా ఇసుకనిస్తున్నారు. ఒకవేళ దగ్గరలో ఉంటే ట్రాక్టర్లతో తీసుకొచ్చుకుంటే 2,000-3,000 రూపాయలకి ఇసుక దొరికే పరిస్థితి. ఈరోజు ఈ ఇసుక పాలసీని తీసుకొచ్చి ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ 6 పథకాలన్నీ ఖచ్చితంగా అమలు చేస్తూ
హామీ ఇచ్చిన ఇసుక పాలసీని త్వరగా అమలు పరిచినందుకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై చంద్రబాబు నాయుడు, జై నారా లోకేష్, జై పల్లె రఘునాథ్ రెడ్డి, జై పల్లె సింధూరారెడ్డి, జై బీకే పార్సారథి, జై పవన్ కళ్యాణ్. ఈరోజు నల్లమాడ మండలంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఇసుక పాలసీ అయితేమి, గత ప్రభుత్వము ఒక ట్రాక్టర్ ఇసుక కావాలంటే 10,000, 5,000, 20,000 దాకా ఉన్నది. ఒక టిప్పర్ ఇసుక అంటే 20,000 దాకా ఉన్నది. ఈరోజు అటువంటి జీవోలన్నీ చిత్తు చేస్తూ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ జీవోలన్నీ రద్దు చేస్తూ, ప్రజలకి పేద ప్రజలు ఉంటారు, ధనికులు ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ సమానంగా ఒకటే వేలు చూడాలనే ఉద్దేశంతో ఈరోజు అలాంటి పాలసీలన్నీ ఏం లేకోకుండా ప్రజలకు అందుబాటులో ఉండేటివి ఫ్రీగా అయితే ఇసుక దొరుకుతుంది అనే ఉద్దేశంతోనే ఈరోజు అలాంటి కార్యక్రమం ప్రవేశపెట్టడం వల్ల చాలామంది పేద ప్రజలు కూడా ఈరోజు ఆయనకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వాలు రైతులకు కూడా ఇన్సూరెన్స్ సబ్సిడీ కానీ, తర్వాత డ్రిప్పులు కానీ ఇలాంటివి ప్రతి ఒక్క రైతుకి చాలా అన్యాయం చేసినారు. చంద్రబాబు గారు రావడం వల్ల అవి కూడా సరళమైన ధరలకే సబ్సిడీల ద్వారా అందుతాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఇక్కడున్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను.